ఈ పేషెంట్ హెచ్‌బీఏవన్సీ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకిలా ఎక్కువగా ఉంది? మధ్యలో ఏమైనా టాబ్లెట్స్ స్కిప్ చేశారా? అని అడిగితే, మేడం నేను వీక్‌కి 2, 3 టైమ్స్ ఆల్కహాల్ తీసుకుంటాను. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు నైట్ టాబ్లెట్ స్కిప్ చేస్తాను అని చెప్పారు. సో, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు నైట్ షుగర్ టాబ్లెట్ వేసుకోవాలా? వద్దా? ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కహాల్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఆల్కహాల్ అసలు కన్జ్యూమ్ చేయొద్దు. ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల షుగర్ హై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ షుగర్ లో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. షుగర్ చాలా ఫ్లక్చువేట్ అవుతుంది ఆల్కహాల్ తీసుకోవడం వల్ల. మీరు డిన్నర్ తర్వాత ఆల్కహాల్ తీసుకుంటే డైలీ ఎలాగైతే షుగర్ టాబ్లెట్ వేసుకుంటారో ఆల్కహాల్ తీసుకున్నా కూడా షుగర్ టాబ్లెట్ కంపల్సరీగా వేసుకోవాలి. కొన్ని రకాల షుగర్ టాబ్లెట్స్ అంటే గ్లిమిపెరైడ్, గ్లిక్లసైడ్ అండ్ ఇన్సులిన్ ఇలాంటి రకాల మెడిసిన్స్ ఉన్న వాళ్ళకి షుగర్ డౌన్ అయ్యే రిస్క్ ఉంటుంది. డౌన్ అయ్యే రిస్క్ ఉంది కదా అని మొత్తం టాబ్లెట్ అండ్ ఇన్సులిన్ స్కిప్ మాత్రం చేయొద్దు. జస్ట్ షుగర్స్ మానిటర్ చేసుకోవాలి అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ ఎంప్టీ స్టమక్లో ఆల్కహాల్ తీసుకోవద్దు. ఎంప్టీ స్టమక్లో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల షుగర్ లో అయ్యే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది.